హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొంత జిల్లాలోని తెలుగులోని బ్రిటన్ ఎగ్జామ్ నిర్వహించి జాబ్ పొందే విధంగా 6143 పోస్టుల భర్తీకి గాను అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఈ యొక్క జాబ్స్కి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వారి యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే 6143 పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసేసి జూలై 1 నుంచి జూలై 21 వరకు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్లో అయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ముందుగా ఒక నోటిఫికేషన్ వచ్చేసేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి అయితే ఒక నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. ఇటీవల లాస్ట్ మంత్లో IBPS నుంచి RRB రీజనల్ రూరల్ బ్యాంకింగ్ సంబంధించి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఫ్రెష్గా మరొక నోటిఫికేషన్ అయితే క్లర్క్ లెవెల్ పోస్టులకు సంబంధించి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ లెవెల్ పోస్టులకు సంబంధించి అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 21 జూలై వరకు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి అయితే ప్రాక్టీసింగ్ బ్యాంక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇండియన్ నేషనల్స్ అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం వచ్చి 20 years, మ్యాక్సిమం వచ్చేసి 28 years అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇయర్ కూడా వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC వాళ్ళకి 3 years, PWBD వాళ్ళకి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటోరియంకి సంబంధించి అయితే వీళ్ళైతే రైట్ అండ్ స్పీక్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీ ఫర్ విచ్ క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఈజ్ ప్రిఫరబుల్. లోకల్ ఏ యొక్క స్టేట్కి అప్లై చేస్తున్నామో ఆ యొక్క స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ రాయడం, చదవడం అయితే రావాలని ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వీళ్ళు చెప్పారు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 850 రూపీస్ అయితే వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు పెట్టారు. SC/ST క్యాండిడేట్, PWB అదర్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్లయితే 175 అయితే అప్లికేషన్ ఫీజు పెట్టారు. 175 SC/ST క్యాండిడేట్, PWB, ESM, DESM క్యాండిడేట్స్కి అయితే 175, అదర్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ అయితే వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు పెట్టడం అయితే జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరిటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. 100 questions, 100 marks, 60 minutes అయితే వీళ్ళైతే సెక్షన్ వైజ్గా టైం అయితే సపరేట్గా టైం అయితే చెప్పడం అయితే జరిగింది. టోటల్ 60 minutes. మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టోటల్గా 190 questions అయితే ఇస్తారు. 200 marks, 160 minutes అయితే మనకైతే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే చూడవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు, తెలుగులో కూడా ఒక ఎగ్జామ్ అయితే రాయవచ్చు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ తెలంగాణ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగులో కూడా బ్రిటన్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కూడా ఉండడం జరిగింది. హైదరాబాద్, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్, వరంగల్లో కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే ఎగ్జామ్ సెంటర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్స్ అయితే వీళ్ళైతే అప్లికేషన్ చేయడానికి మనకి స్టార్టింగ్ అయితే అయిపోయింది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ వైజ్ వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది వీళ్ళకి చెప్పడం అయితే జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 105 అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి కేటగిరీ వైజ్గా అయితే వేకెన్సీ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. టోటల్ 104 వేకెన్సీ అయితే వీళ్ళైతే తెలంగాణకు సంబంధించి అయితే వేకెన్సీస్ ఉన్నాయి అని ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా సొంత జిల్లాలోనే తెలుగులోనే రిటన్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ పొందే విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో యొక్క 4 సెంటర్లకు సంబంధించి అయితే మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్లో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్కి ఇండియన్ నేషనల్ అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 1/4 నెగిటివ్ మార్క్ అయితే వీళ్ళైతే కట్ చేయడం అయితే జరుగుతుంది వన్ మిస్టేక్స్కి. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 1 జూలై నుండి 21 జూలై వరకు అయితే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.